గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముంబై. సో రూమ్లో రెడీ అయిపోయాను, చెక్అవుట్ కూడా చేసేస్తున్నాము. ఎందుకంటే ముంబైలో చెక్అవుట్ టైమింగ్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ 10 AM అనమాట. ఎక్కడైనా సరే సేమ్. ఇంకా లగేజ్ ఏం చేసామంటే రిసెప్షన్లో మాట్లాడేసి అక్కడే పెట్టేస్తాం. సో ఆఫ్టర్నూన్ 2 కల్లా మేము స్టార్ట్ అయిపోవాలి ముంబై నుంచి. సో అందుకే ఏంటంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. టెంపుల్కి చాలా టైం పడుతుంది. వినాయక్ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. శ్రీ సిద్ధి వినాయక్ టెంపుల్ అంటారు అది. సో ఆ టెంపుల్ నుంచి పక్కనే ఏమైనా ప్లేసెస్ ఉంటే చూసేసి రిటర్న్ వచ్చేసి హోటల్ దగ్గర లగేజ్ తీసుకొని అక్కడి నుంచి మనం ముంబై నుంచి బయలుదేరిపోతాం అనమాట. ఓవరాల్గా ఇది ప్లాన్. మనకి హాఫ్ డే టైం ఉంది. నిన్న హాఫ్ డే, ఈ రోజు హాఫ్ డే అనమాట టోటల్ ముంబైలో. సో ఇంక లేట్ చేయకుండా హోటల్ దగ్గర నుంచి డైరెక్ట్ గా శ్రీ సిద్ధి వినాయక్ టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోదాం. చలో. మా హోటల్ రూమ్ బాగానే ఉంది, కానీ కింద దిగడం చూడండి ఎలా ఉందో. మరీ దారుణంగా ఉంది. ఏదో కొండ ఎక్కి కింద దిగుతున్నట్టు అనమాట. ఇప్పుడు సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్కి వచ్చాను. ఇక్కడ నుంచి ఏంటంటే దాదర్ అనే రైల్వే స్టేషన్లో దిగాలి. లోకల్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ నుంచి. అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీకు ఎక్కడి నుంచి అయినా సరే వెళ్ళడానికి ముంబైలో లోకల్ ట్రైన్స్ బాగా యూస్ చేసుకోండి. మీకు తక్కువ బడ్జెట్లో మంచిగా వెళ్ళొచ్చు. సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంది మనకి లోకల్ ట్రైన్ అవైలబుల్గా. హార్న్ కూడా ఇస్తాడు. అడిగేది మొదలండి తానే వెళ్తుంది అనుకుంటా. ఇదే అనుకుంటా లోకల్ ట్రైన్ అనుకుందాం. భయ్యా దాదర్ ఠీకే దాదర్. ఇది లేడీస్ కంపార్ట్మెంట్. సో ముంబైలో రన్నింగ్ ట్రైన్ కూడా ఎక్కేసాం. జస్ట్ సెకండ్లో ఎక్కేసాం, లేకపోతే మిస్ అయిపోయేవాళ్ళం. లోకల్ ట్రైన్స్ ఎలా అంటే ఇక్కడ హాల్ట్ లేదనుకోండి ఒక స్టేషన్లో, ఆ స్టేషన్ స్లోగా వెళ్ళడం కూడా లేదు, జుప్ జుప్ని వెళ్ళిపోతుంది అనమాట లోకల్ ట్రైన్స్. అలా ఉన్నాయి ఇక్కడ. దాదర్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోతే స్టేషన్ బయటకి డైరెక్ట్గా మనకి సిద్ధి వినాయక్ టెంపుల్కి ఆటోస్ అయితే దొరుకుతాయి, లోకల్ ట్యాక్సీస్. సో ఎక్కేసి మనం డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ముంబై ఎర్లీ మార్నింగ్ ఫ్లవర్ మార్కెట్. మార్నింగ్ 8 అయింది, కానీ హడావుడి చూడండి. ఎప్పుడు ఇదే ఉంటుంది, ఇదే హడావిడి. మేము స్టే చేసిన ఏరియా వచ్చేసి మనీష్ మార్కెట్ అనమాట. అక్కడి నుంచి మేము సిద్ధి వినాయక్ టెంపుల్ దగ్గర వచ్చడానికి జస్ట్ 38 రూపీస్ అయింది. అది అనమాట లోకల్ ట్రైన్స్, అందుకే యూస్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఆర్చ్ కనబడుతుంది కదా, ఈ ఆర్చ్ నుంచి లోపలికి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. మనకి ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా ఉంది చూడండి. డైరెక్ట్గా మెట్రో స్టేషన్లో ఇక్కడ దిగిపోవచ్చు, డైరెక్ట్గా టెంపుల్ దగ్గరే అనమాట. ఇది కూడా మంచి ఆప్షన్. ముంబైలో మెట్రో మొత్తం అండర్ గ్రౌండ్, మనకి బయట ఎక్కడ కనబడదు. సో ఇక్కడ మేబీ స్టేషన్ లేదనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి సిద్ధి వినాయక్ టెంపుల్ దగ్గరలోనే స్టేషన్ ఉంది, మెట్రో స్టేషన్. చూడండి ఇక్కడ దగ్గరకు వచ్చాం, ఇదే ఎంట్రన్స్. టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇంకోటి ఇలాంటి కండు ఒకటి ఇచ్చారు, చాలా బాగుంది దర్శనం మాత్రం. ముంబై వచ్చినప్పుడు సిద్ధి వినాయక టెంపుల్కి ఖచ్చితంగా అయితే రండి, మిస్ అవ్వకుండా. తర్వాత జనాలు ఎలా ఉన్నారంటే, ఎంత క్రౌడ్ అంటే చాలా క్రౌడ్. టెంపుల్ ఎప్పుడు అలాగే ఉంటుందంట. సో ఏం చేస్తారంటే, మీరు అక్కడ 1500 రూపీస్ టికెట్ ఉంది. ఆ టికెట్ తీసుకుంటేనే నాకు 1 అవర్ పట్టింది దర్శనం. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఫ్రీ దర్శనానికి వెళ్ళారంటే ఇంక మీరు సాయంత్రం వస్తారు బయటికి. ఇప్పుడు మనం వెళ్ళేది రాజీవ్ గాంధీ బాంద్రా వోర్లీ. అంటే ఇక్కడ బాంద్రా బ్రిడ్జ్ అని చెప్పేసి ఉంటుంది. బ్రిడ్జ్ బాగుంటుంది చూడడానికి వ్యూ. సిద్ధి వినాయక టెంపుల్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట, అంత పెద్ద దూరం ఏం కాదు, వాక్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ప్లేస్కి అయితే వచ్చేసాం చూడండి. ఈ రూట్ నుంచి వచ్చాం మనం. సో డెడ్ అనమాట రోడ్డు. బీచ్, ముంబై బీచ్. ఇక్కడ మీకు చూస్తే డైరెక్ట్గా స్ట్రైట్గా చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, దాన్ని బాంద్రా బ్రిడ్జ్ అంటారు. కొంచెం ఫ్రంట్ వరకు వెళ్ళడానికి మనకి రూట్ ఉంది. హాయ్ గైస్.
నెక్స్ట్ మనం అంబానీ బాబాయ్ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. అదేనండి మన ముఖేష్ అంబానీ గారు. ఆ ఇంటి దగ్గరికి అయితే మనం వెళ్ళొచ్చు. సో బయట నుంచి అయితే మనం వ్యూ చూద్దాం. తెలుసు కదా, ఆయన హౌసే పెద్ద ఫేమస్ హౌస్ అనమాట. సో ముంబై వచ్చి అంబానీ గారి హౌస్ కూడా చూసారు కదా ఇందాక ఎంత పెద్దగా ఉందో. సో థింగ్ ఏంటంటే అక్కడ ఎంతమంది కింద పోలీసులు ఉన్నారంటే మినిమం ఒక 30-40 మంది అనమాట ఎంట్రన్స్లో. సెక్యూరిటీ మామూలుగా లేదు, ఫోన్స్ కానీ ఏమీ కానీ నాట్ అలౌడ్. బట్ ఏంటంటే వీడియో అయితే మీకు చూపించడం కోసం అది తీసాను. బాగుంది కదా బిల్డింగ్, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది ప్రపంచంలోనే రిచెస్ట్ బిల్డింగ్, అది కూడా మన ఇండియాలో ఉంది. బట్ అక్కడ సెక్యూరిటీ అది కూడా మామూలుగా లేదు. అక్కడ గన్స్ అయి పట్టుకుని ఉంటారు, షూట్ ఆర్డర్స్ కూడా రెడీగా ఉంటాయి అనమాట. అండ్ తేడా వస్తే డైరెక్ట్ షూటింగే. సో ఇక్కడతో నేను ఏంటంటే ముంబై వ్లాగింగ్ టూర్ కంప్లీట్ చేసేస్తున్నాను. యాక్చువల్ మనం ముంబై ఎందుకు వచ్చాం, ముంబై నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరి నెక్స్ట్ అప్డేట్స్ రావాలి కదా, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బై బాయ్.